రోహిత్ శర్మ ఈ పేరు వినగానే చాలామంది గొప్ప బ్యాట్స్మెన్ అని చెప్తారు. అవును, ప్రస్తుత తరం క్రికెటర్లలో హిట్ మ్యాన్ టాప్ క్రికెటర్స్లో ఒకటిగా ఉన్నాడు. అతడి లాంటి విధ్వంసకర ఓపెనర్ ఇప్పుడు ఏ టీంలోనూ లేడు. రోహిత్ బ్యాట్ గర్జిస్తే అపోజిషన్ టీమ్స్ వణుకుతాయి. తన బ్యాటింగ్తో వరల్డ్ క్లాస్ బౌలర్లను కూడా పోయిస్తాడు రోహిత్. అయితే అతడు బ్యాటింగ్లోనే కాదు, కెప్టెన్సీలోనూ ఆరితేరాడు. మ్యాచ్ సిచ్యువేషన్ను బట్టి హిట్ మ్యాన్ మాస్టర్ మైండ్ బాగా పనిచేస్తుంది. అది ఆఫ్ఘనిస్తాన్తో ఆఖరి టీ20లోనూ కనిపించింది. సూపర్ ఓవర్ టైంలో బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ హఠాత్తుగా క్రీజ్లో నుంచి వెళ్ళిపోయాడు. దీంతో ఎవరికి ఏమీ అర్థం కాలేదు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా అతడు ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియక కన్ఫ్యూజ్ అయ్యారు. గాయం అవ్వలేదు, అయినా రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు హిట్ మ్యాన్. అయితే అతడి తెలివి గురించి తెలిస్తే మీరు కూడా మెచ్చుకోకుండా ఉండలేరు. ఈ మ్యాచ్తో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది. చేసింగ్కు దిగిన ఆఫ్ఘన్ కూడా అన్నే ఓవర్లు ఆడి అంతే స్కోర్ చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. తొలి సూపర్ ఓవర్లో ఆఫ్ఘన్ 16 పరుగులు చేసింది. దీంతో చేసింగ్కు దిగిన టీమిండియా కూడా అన్నే రన్స్ చేయడంతో ఇంకో సూపర్ ఓవర్ పెట్టాల్సి వచ్చింది. అందులో భారత్ 10 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. అయితే తొలి సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ చేసిన ఓ పనికి ఆఫ్ఘన్ మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పటికే 2 సిక్స్లు కొట్టి ఊపు మీద ఉన్నాడు హిట్ మ్యాన్. అయితే 5వ బాల్కు సింగిల్ మాత్రమే రావడంతో నాన్ స్ట్రైకింగ్ ఎండ్కు వెళ్ళిపోయాడు. గెలవాలంటే ఒక్క బాల్కు 2 రన్స్ చేయాలి. ఈ టైంలో తెలివిగా ఆలోచించిన రోహిత్ రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు. ఒక్క బాల్లో 2 పరుగులు తీయాలంటే బాగా పరిగెత్తాలి. స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న జైస్వాల్ ఎలాగూ పరిగెత్తుతాడు, కానీ తాను అంత ఫాస్ట్గా రన్ తీయలేనని భావించిన రోహిత్ రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు. సరైన సమయంలో సరైన రూల్ను వాడుకొని వికెట్ల మధ్య పరిగెత్తడంలో మంచి పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను గ్రౌండ్లోకి దింపాడు. దీంతో చివరి బాల్కు జైస్వాల్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ అది మిస్ అవడంతో 1 రన్ మాత్రమే వచ్చింది. స్ట్రైకింగ్ ఎండ్కు వస్తున్న రింకును అవుట్ చేసేందుకు ప్రయత్నించిన అతడు వేగంగా గ్రీజ్లోకి వచ్చేశాడు. దీంతో సూపర్ ఓవర్ మళ్ళీ టై అయింది. ఆ తర్వాత రెండో సూపర్ ఓవర్లో భారత్ గెలిచింది. ఒకవేళ రింకు ప్లేస్లో రోహిత్ ఉండి ఉంటే ఆ రన్ తీయడం చాలా కష్టమయ్యేది. కాస్త తేడా వచ్చినా రన్అట్ అయ్యేవాడు. అందుకే ముందే తెలివిగా ఆలోచించి రిటైర్డ్ అవుట్ తీసుకున్నాడు. దీంతో హిట్ మ్యాన్ను అందరూ మెచ్చుకుంటున్నారు. నీ తెలివి సూపర్ బాస్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి రోహిత్ శర్మ బ్యాటింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.